ప్రజలకు కనీసం త్రాగునీరు కూడా ఇవ్వలేని అసమర్థత ప్రభుత్వం ఉండటం దురదృష్టకరం అని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన వాటర్ వర్క్స్ ఉన్నత అధికారులతో కలిసి అమీర్పేట్ డివిజన్లోని బల్కంపేట్, కుమ్మరబస్తీ, బాపునగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో మహిళలు త్రాగునీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యేకు వివరించారు. కొన్ని లైన్లకు నీటిని సరఫరా చేసినా కలుషిత నీరు వస్తుందని తెలిపారు. సరఫరా అవుతున్న కలుషిత నీటి బాటిల్స్ను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ విషయమై లైన్ మ్యాన్లను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించగా, గతంలో ఫుల్ ప్రెషర్తో గంటన్నర నీటి సరఫరా జరిగేదని, ప్రస్తుతం పైనుండి సరఫరా లేకపోవడం వలన గంటలోపే ఇస్తున్నామని ఉన్నతాధికారులు సమక్షంలోనే వివరించారు. నీటి సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. నల్లాలకు సరఫరా చేయడానికి లేని నీరు ట్యాంకర్ల ద్వారా సరఫరా ఎలా చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. కమర్షియల్ అవసరాలకు నీటి సరఫరాను వెంటనే నిలిపివేసి ప్రజల అవసరాలను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు దాపురించాయని మండిపడ్డారు. నెలన్నర రోజులుగా ప్రజలు త్రాగునీటి కోసం అల్లాడుతుంటే ఈ ప్రభుత్వానికి చేమ కుట్టినట్టు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నిత్యావసరాలకు త్రాగునీరు ఎంతో ముఖ్యమని, కనీస ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు. నగర ప్రజలకు త్రాగునీటిని సరఫరా చేయలేమని మున్సిపల్ శాఖను తన వద్దే పెట్టుకున్న ముఖ్యమంత్రి ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2-3 రోజుల్లో ప్రజలు త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున జలమండలి కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అటు అధికారులు ఇటు ప్రజలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నమాన శేషకుమారి, వాటర్ వర్క్స్ సిజిఎం ప్రభు, డిజిఎం ఆశీష్, మేనేజర్ మౌనిక, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల హనుమంతరావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అశోక్ యాదవ్, నమన సంతోష్, మణికుమార్, ప్రవీణ్ రెడ్డి, భోగి బాలరాజ్, సీనియర్ సిటిజన్స్ పార్థసారథి, చిల్లుబాయ్, కూతురు నరసింహ, కట్టాబలరాం, బీరాజు, సోషల్ యాక్టివిటీ మెంబర్ రజనీకాంత్, మధుసూదన్, వేణుగౌడ్, బాబా, గౌతమ్, సాయం, సంపత్, గోపిలాల్ చౌహాన్, గులాబ్ సింగ్, రాజ్ పురోహిత్, లలితా చౌహాన్, బాసాలక్ష్మి, లక్ష్మి, సరితగౌడ్, లలిత తదితరులు పాల్గొన్నారు. అన్న మిడిల్ ఒక్కండి అన్న, ప్లీజ్ ప్లీజ్ అన్న, మిడిల్ ఒక్కండి, కెమెరా ముందుకు రాకండి భయా భయా మేడం 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 మీరు మిడిల్లో ఉండకండి మేడం. ఉన్నాడు మున్నయ్య భాయ్, ఇక్కడ వీళ్ళు వచ్చారప్పుడు నుంచి మాకు సప్లై ఇస్తలేదు సార్. డైలీ కమర్షియల్ ఎట్లా పోతుందంటే 4,000 రూపాయలకి బ్లాక్లో అమ్ముతున్నాం సార్. 4,000 రూపాయలకి బ్లాక్లో అమ్ముతున్నారు. మాకు అస్సలు వాటర్ ఇస్తలేదు. ఆ మేడంకి ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యేది సార్. మేము ఎవరికి చెప్పుకోవాలి సార్ మా బాధ? ఆల్టర్నేటివ్ కొన్ని ట్యాంకర్స్ పంపిస్తారు, వాడు రప్పు బిహేవియర్ బల్గర్గా మాట్లాడు వాళ్ళ కాదు. దాంతో పాటు ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, కనీసం మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదు. గడిచిన 1.5 month నుంచి ఇదే సమస్య. ఈ సమస్య ఏంటంటే, మీరు బీజేఆర్ నగర్ చూసిండ్రు, ఉమ్మర్ బస్తీ ప్రాంతంలో చూసిండ్రు, గురుద్వార్లో చూసిండ్రు, ఇక్కడికి వచ్చే మరి ఈ ఏరియాలో కూడా బాపు నగర్లో కూడా చూస్తున్నారు. ఒకటి వాటర్ సప్లైలో వాళ్ళ లైన్ మెన్లను కూడా వాళ్ళ ముందు పిలిచి మాట్లాడినాం. వాళ్ళ లైన్ మెన్లను పిలిచి మాట్లాడితే, సార్ సప్లై ప్రాపర్గా లేదు,
మనము 4 లైన్లకు వదిలితే 1 లైనే వస్తుంది, రిమైనింగ్ 3 లైన్లు కూడా వస్తలేవు అని చెప్పి. ప్రెషర్ ఉన్నదా అంటే ప్రెషర్ లేదని చెప్పి. అంటే ఇంత దరిద్రమైనటువంటి పరిపాలన ఎందుకు ఇస్తున్నారో మాకు అర్థం కాలేదు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేసేది, హైదరాబాద్లో మంచినీళ్ళు ఇవ్వమని చెప్పండి, వాళ్ళు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకుంటారు. రెండోది, ఇక్కడ చూస్తే ట్యాంకర్లు ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. వాళ్ళ ముంగట్నే, వాళ్ళ కళ్ళ ముంగట్నే ఈ ట్యాంకర్లన్నీ పోతుంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంటే కొనుక్కుంటేనేమో ఉంటుంది, తాగడానికి నీళ్లు ఉన్నాయని చెప్పేసి. కాబట్టి వెంటనే ఇవన్నీ రెక్టిఫై చేసుకోవాలి. 3-4 రోజులలో రెక్టిఫై చేయకపోతే చెలమండలి ముంగట పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు సమాజంలో 4 రోజులు అన్నం తినకుండా ఉంటాం, కానీ మంచినీళ్ళు లేకపోతే మనిషి జీవితం ఎట్లుంటుంది? పొద్దున్న లేచినప్పటి నుంచి మంచినీళ్ళతోనే కదా కుటుంబం అనేది. ముఖం కడుక్కోనికే నీళ్లు కావాలి, చాయ్ పెట్టుకోనికే నీళ్లు కావాలి, తినాలంటే నీళ్లు కావాలి, దేవుడు పూజ చేయాలంటే నీళ్లు కావాలి, ఎవరైనా చనిపోయినా నీళ్లు కావాలి. మొన్న ఇక్కడ బాపునగర్లో ఒక వ్యక్తి చనిపోతే నీళ్ళే లేవంట. మరి ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వం ఉంటే కష్టమవుతుంది. మీరు చెప్పండి, చేతులు ఎత్తేసి మేము నీళ్ళు ఇవ్వమని చెప్పండి, లేదంటే 4 రోజులలో రెక్టిఫై చేసుకోండి. ఒకటేమో ఇచ్చిన అర్ధ గంటలో 15 నిమిషాలు పొల్యూటెడ్ వాటర్ వస్తుంది, అది రెక్టిఫై చేసే పరిస్థితి లేదు. తాగడానికి నీళ్లు ప్రాపర్గా ఇచ్చేది ఒక్కొక్క ఏరియాలో మేముండి 1 గంటన్నర, 2 గంటలు, 2.5 గంటలు ఇస్తుంటాం. టైం కూడా ఒక సిస్టమేటిక్గా ఇస్తుంటాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను చెప్పడానికి రాజకీయంగా ఏదైనా చెప్పొచ్చు, ప్రజలు చూస్తున్నారు కదా వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ. తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వకపోతే ఏం ప్రభుత్వం అంటే ఇది? ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఏంది? ఉన్నదానికే దిక్కు లేదు, ఫ్యూచర్ సిటీ అని 3 కార్పొరేషన్లని అనవసరంగా అధికారులను అందరినీ ఇబ్బంది పెట్టి మీ విచ్చలవిడితనంతో జనం సఫర్ అవుతున్నారు. మీరు వెంటనే రెక్టిఫై చేసుకోవాలని డిమాండ్ చేస్తారు.